డిఎస్సి అనేది ఒక బాధ్యతగా ప్రజాప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ప్రజలకి హామీ ఇస్తాం జరిగింది. ప్రతి ఏటా డిఎస్సి చేస్తాం, మొదటిది మెగా డిఎస్సి చేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే 2025 డిఎస్సి 16,347 పోస్టులతో మనం డిఎస్సి చేస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారుగా 3,36,300 మంది అభ్యర్థులు దీనికి అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ మొత్తం ప్రక్రియ కూడా 148 రోజుల్లో పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది బ్రీఫ్గా డిఎస్సి గురించి అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష 148 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది అధ్యక్ష. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైజ్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్. దాని తర్వాత టీసీఎస్ అయాన్, దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టీసీఎస్ అయాన్ ఒక సెక్యూర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, దాన్ని వినియోగిస్తాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేస్తాం. స్కోర్స్ డిక్లేర్ చేసి పారదర్శకంగా ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి ఎస్ఎంఎస్ ద్వారా వాళ్ళ స్కోర్స్ తెలియజేస్తాంతో పాటు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఆ స్కోర్స్ అన్ని కూడా తెలియజేస్తాం. దాని తర్వాత జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరున్నారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా చేస్తాం. 9వ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అధ్యక్ష. అధ్యక్ష గతంలో డిఎస్సీలు ఎందుకు నిలబడలేదంటే కోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అధ్యక్ష నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సిలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. పకడ్బందీగా నిర్వహించింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసిన మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష. అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపాలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ అయాన్ ఏదైతే ఐఐటి, ఐఏఎం, ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళు ఏదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేసాం. అని మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన
సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పక్కడబందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా, మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా కమ్ కూర్చోండి అక్కడ. మీకు మంచి ఒక బ్లాక్ కూడా ఉంది రెడీగా ఖాళీగా, 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం.